శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 38వ జిల్లా కలెక్టర్గా అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలోని ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని అన్నారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. శానిటేషన్, విద్య, వైద్యం, హ్యూమన్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చేందుకు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కలెక్టర్ వెంట వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తీసుకుని కాపీ భాష అయిందండి ఇది సార్ ఫ్యామిలీ వాళ్ళు ఒకసారి భయ్యా అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, దెన్ గ్రీవెన్స్ ఏదైనా దాన్ని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము. రెండవది, జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు, స్పెసిఫిక్గా వెలిగొండ ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం, మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా, స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను. ఇది తప్ప ఇంకా ఏమేం ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాలో శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ, మీడియా మిత్రులు మీ అందరూ సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా, మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు, సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వాట్సాప్, ఈమెయిల్, దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు. ప్రజల కోసం ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియాను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జేసీ గోపాలకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ నూతన కలెక్టర్ను పుష్పగుచ్చం అందజేశారు. బాధ్యతలు చేపట్టేందుకు కలెక్టరేట్కు వచ్చిన నూతన కలెక్టర్కు కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లికార్జునరావు పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా స్థాయి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టర్ అన్సారియాను కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ మార్నింగ్. గవర్నమెంట్ రాజు స్టాఫ్ టెక్నోమర్ कुछ करेगा सर కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుందో అదని अक्टोबर 1 ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆనందోత్సాహాల నడుమ సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని ప్రధాన థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేశారు. గోరంట్ల కాంప్లెక్స్, గోపి థియేటర్ వద్ద ఫ్యాన్స్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ చిత్రానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు.
డీజే సౌండ్స్తో ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజమౌళి, ఆర్జేవిని తదితరులు అగ్రశ్రేణి సినీ తారలు పాల్గొని సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ వ్యయం 600 కోట్ల రూపాయలు పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం 1000 కోట్లు వసూలు చేస్తుందని అభిమానులు ఆనందోత్సాహాల మధ్య తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా మరో 6 పీజీ సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 6 పీజీ సీట్లు జనరల్ మెడిసిన్ విభాగానికి చెందినవి కావడం విశేషం. దీంతో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీట్ల సంఖ్య 99కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, ఫార్మకాలజీ ప్రొఫెసర్ చంద్రకళతో కలిసి వివరాలు వెల్లడించారు. సో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ జరిగినటువంటి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ ద్వారా అయితేనేమి, వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా, అలాగే మేము పంపించిన డాక్యుమెంట్స్ ద్వారా మాకేంటంటే ఒక 2 రోజుల క్రితమే ఎన్ఎంసీ నుంచి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కొత్తగా 6 పీజీ సీట్లు మాకు శాంక్షన్ అయినాయండి. సో ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక జనరల్ హాస్పిటల్ కానీ, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది ఒక గుండెకాయ లాంటిది. సో మీ అందరికీ తెలిసిందే, జనరల్ మెడిసిన్ అంటే ఏ వ్యాధికైనానూ వాడు వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంటు జనరల్ మెడిసిన్తో సంబంధం ఉంటుంది. సో జనరల్ మెడిసిన్ అనేది అంత కీలకమైన విభాగం. సో ఆ విభాగంలో 6 పీజీ సీట్లు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మేము లాస్ట్ 3-4 years నుంచి చాలా సీరియస్గా పీజీ సీట్ల కోసం అప్లై చేశాము. కానీ 2-3 సార్లు కూడాను సరైన ఫ్యాకల్టీ లేదనో, లేకపోతే పేషెంట్స్ తక్కువ ఉందని చెప్పేసి వాడు కొంచెము పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెము అలాంటి లోటుపాట్లన్నీ సరి చేసుకొని, ఇది ఫ్యాకల్టీ ఇష్యూ అయితేనేమి, లేకపోతే పేషెంట్ వర్క్ లోడ్ అయితేనేమి, లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంటు, పిల్లలకి పీజీ వాడికి కావాల్సిన ఎక్విప్మెంటు, ఇలాంటి రిక్వైర్మెంట్స్, ఎన్ఎంసీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ
దృష్టిలో ఉంచుకొని అవన్నీ సమకూర్చుకొని మళ్ళీ మేము ఎన్ఎంసీకి అప్లై చేసామండి ఈ సంవత్సరము. ఎన్ఎంసీ అంటే ఏం లేదు, నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు. భారతదేశంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ కంట్రోల్ చేస్తుందండి. యూజీ సీట్లు అయితేనేమి, పీజీ సీట్లు అయితేనేమి, ఫ్యాకల్టీ పొజిషన్ అయితేనేమి, లేకపోతే మెడికల్ కాలేజీ గుర్తింపు రావాలన్నా, లేకపోతే పీజీ సీట్లు కొత్త సీట్లు అప్లై చేయాలన్నా, యూజీ సీట్లు కొత్తగా అప్లై చేయాలన్నా, కొత్త మెడికల్ కాలేజీ అప్లై చేయాలన్నా ఎన్ఎంసీ కంట్రోల్ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళు ఎవ్రీ సంవత్సరం ప్రతి మెడికల్ కాలేజీకి వచ్చి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. వర్చువల్లోని లేకపోతే డైరెక్ట్గా కానీ రావచ్చు. సో దాంట్లో భాగంగానే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మాకు కలగా మిగిలినటువంటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పీజీ సీట్ల గురించి మళ్ళీ అప్లై చేయడం జరిగింది. మేము 6 సీట్లకు అప్లై చేసామండి. సో సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే, అదృష్టం బాగుండి లేకపోతే దేవుడి దయవల్ల అయితేనేమి, లేకపోతే మా పై అధికారులు డిఎంఈ గారి, అలాగే మా కాలేజీ స్టాఫ్ అందరి సపోర్ట్తో, మా వైస్ ప్రిన్సిపల్, మా డిపార్ట్మెంట్ హెచ్ఓటి సపోర్ట్తో మేము ఈసారి పకడ్బందీగా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని లొసుగులు లోటుపాట్లన్నీ సవరించుకొని అంత కంప్లీట్గా మేము అప్లై చేయడం జరిగింది. ఒక 2 డేస్ బ్యాకే మన సోమవారమే మాకు ఎన్ఎంసీ నుంచి అధికారికంగా ఒక లెటర్ వచ్చింది. 6 సీట్లు కొత్తగా శాంక్షన్ అయినట్టు లెటర్ వచ్చిందండి. సో చాలా ఆ విషయం మీకు చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. అదొక ముఖ్యమైన విషయం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పీజీ సీట్లు రావటమే కాదు, మళ్ళీ 3 ఏళ్లలో మేము కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా మళ్ళీ సమకూర్చుకొని మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వస్తుంది. సో ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన పీజీ సీట్లు గుర్తింపు రావడం చాలా ముఖ్యం. ఆ గుర్తింపు రాకుండా పీజీ చదివి బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఎంసీ గుర్తింపు అనేది ఉండాలి. సో ఫార్మకాలజీలో మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గుర్తింపు కోసం ట్రై చేస్తున్నాం. అదృష్టం బాగుండి లేకపోతే మేము అన్ని అవకాశాలు అన్నీ సమకూర్చుకొని ఈసారి పకడ్బందీగా ఎన్ఎంసీకి అప్లై చేయడం వల్ల సో దాంట్లో కూడా సక్సెస్ అయ్యాం. ప్రతి ఎంబీబీఎస్ పూర్తయిన ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ మాకు ఇక్కడ 99 పీజీ సీట్లు అందుబాటులో రావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఇది మా ప్రిన్సిపాల్ గారు, మా అకాడమిక్ స్టాఫ్, డిఎంఈ గారు పోర్టులంతో ఇదంతా సాధించగలిగాము. జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కి పీజీ. నమస్కారం అండి, నేను డాక్టర్ కే చంద్రకళ, ఫార్మకాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, మాకు 4 పీజీ సీట్స్ గాను రికగ్నిషన్ లేదు. సో దానికి ఇన్స్పెక్షన్ జరిగింది కానీ ఎన్ఎంసీ నుంచి రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ రావడానికి కూడా నేను వచ్చిన 6 నెలలకు వచ్చింది. దాంట్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పారు. వెంటనే ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ డెఫిషియన్సీస్ అన్నీ సార్ సహాయంతో ఆ డెఫిషియన్సీస్ అన్నీ కవర్ చేసి మళ్ళీ ఎన్ఎంసీకి మేము ఇట్లా అన్ని డెఫిషియన్సీస్ అన్నీ కవర్ చేశాము అని చెప్పి మళ్ళీ పర్మిషన్ ఇవ్వండి అని అడిగాము. సో సార్ సహకారము, వైస్ ప్రిన్సిపల్ గారి సహకారము, మా స్టాఫ్ అందరూ కూడా, మన ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరి సహకారంతో మనకి ఎన్ఎంసీ నుంచి రికగ్నిషన్ వచ్చింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ సార్ అన్నట్టు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో 120 ఎంబీబీఎస్ సీట్లకు గాను దాదాపు 99 సీట్లు పీజీ సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ రేషియో చాలా పెరిగింది. ఇది పిల్లలకి ఎంతో ఉపయోగం, చాలా యూస్ఫుల్. అందువల్ల చాలా సంతోషంగా మా డిపార్ట్మెంట్ పీజీస్ కూడా థ్యాంక్స్ గివింగ్ లాగా బులెటిన్లో స్మాల్ బ్రేక్. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గంజాయి ముఠా గుట్టును పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సెబ్ అధికారులు రట్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న 6గురిని అరెస్టు చేసి వారి నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపకుమార్ మాలిక్ కొన్నేళ్ల క్రితం చీమకుర్తి వచ్చి ఇక్కడ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. స్థానికంగా బండారు ఎస్తేరమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భార్యతో కలిసి భద్రక్ జిల్లాలోని స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ 2 రోజులు ఉన్నారు. అనంతరం 2 కేజీల గంజాయి కొనుగోలు చేసి మర్రిచెట్లపాలెం చేరుకున్నారు. అది ఎన్నికల సమయం కావడంతో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటాయని దాన్ని దాచిపెట్టారు. తన భార్య తరపు బంధువులైన నాగులూరి కోటయ్య, గురునాథం ఎలీషా, గురునాథం నామోషి, పోలా నందు అలియాస్ ఆనందరావులతో కలిసి గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మార్చి విక్రయాలకు సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసుల సహకారంతో చీమకుర్తి సెబ్ పోలీసులు నిందితులపై దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థలానికి వెళ్ళాడు. అక్కడ 2 రోజులు ఉన్నారు. గంజాయి కొనుగోలు చేసి మర్రిచెట్లపాలెం చేరుకున్నారు. అది ఎన్నికల సమయం కావడంతో
తన భార్య తరపు బంధువులైన నాగులూరి కోటయ్య, గురునాథం ఎలీషా, గురునాథం ఆనందరావులతో కలిసి గంజాయిని చిన్న చిన్న పొట్ల సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసుల సహకారం చీమకుర్తి సబ్ పోలీసులు నిందితులపై దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు సూపరింటెండెంట్ రవికుమార్ రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. అక్రమ రవాణా చేసిన, విక్రయించిన, వినియోగించిన పాలన చేరుకున్నారు. అది తన భార్య తరపు బంధువు కోటయ్య, గురునాథం ఆనందరావులతో కలిసి గంజాయి సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసుల సహకారం చీమకుర్తి సబ్ పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. అక్రమ రవాణా చేసిన, విక్రయించిన, వినియోగించిన పాలన చేరుకున్నారు. అది తన భార్య తరపు బంధువు కోటయ్య, గురునాథం ఆనందరావులతో కలిసి గంజాయి రిమాండ్కు తరలిస్తున్నట్టు చెప్పారు. అక్రమ రవాణా చేసిన, విక్రయించిన, వినియోగించిన పాలన చేరుకున్నారు. అది ఆశ్రమాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల విషయంలో సంబంధిత ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. జిల్లాలోని బాలల నిర్వాహకులతో ఒంగోలులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లల విషయంలో కేసు ఫైల్ అయితే వెంటనే ట్రేస్ అవుట్ చేసి సంబంధిత అన్ని ఇన్స్టిట్యూషన్స్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో బిఫోర్ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ 14th నుంచి యాజ్ యూజువల్గా స్కూల్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఈ టైంలో పిల్లలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు, ఎంతమంది సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు, ఎంతమందికి గార్డియన్స్ అండర్లో ఉండి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ పొందుతూ అట్లానే అక్కడ వసతులు అన్నీ కూడా కల్పించడం అనేటువంటి జరుగుతుంది. విద్యను కూడా అందించడం జరుగుతుంది. అక్కడ ఉంటూ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతమంది పిల్లలు ఏ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళ సంరక్షణ ఎలా ఉంది, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ బుక్స్ ఇచ్చారా, ఇంకా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చిల్డ్రన్కి, అలాగే ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నారా, ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అంతా కూడా. ఈ ఇయర్ కూడా అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ కొన్ని ఇష్యూస్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాల్సినటువంటి యాక్షన్ తప్పకుండా ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయడం, దాని దగ్గర పేరెంట్స్ ఎవరైతే వాళ్ళు ట్రేస్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేసి వీటిలో ఎటువంటి లూప్ హోల్స్ ఏమైనా చేస్తామని చెప్తే ఇదిగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని చైల్డ్ లైన్ వెల్ఫేర్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మనం యాక్షన్ తీసుకోవాలో ఆ ప్రికాషన్ తీసుకొని జేజే ప్రకారం ఐపీసీ ప్రకారం భక్తి జ్ఞాన సంఘం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్న దేవస్థానంలో అర్చకులు, వేద పురోహితులకు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఆధ్వర్యంలో సంతపేట బచ్చల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనంలో గల కృష్ణప్రియ కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఆధ్యాత్మిక రంగం ద్వారా దేవునికి భక్తులకు అనుసంధానంగా అర్చకులు వేద పురోహితులు చేసేటటువంటి విశేష కృషికి గుర్తింపుగా బెంగళూరు నుంచి విచ్చేసిన రాజ్యయోగి బ్రహ్మకుమార్ మంజునాథ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చెంచలరావు, బ్రహ్మశ్రీ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, భవన దాతలు టి మునికృష్ణయ్య, హరిప్రియ దంపతులు, డిఆర్డిఏ వరప్రసాద్, మాధవి, రామలక్ష్మి, రేవతి, నగరంలోని వివిధ దేవస్థానాల్లో పనిచేస్తున్న 60 మంది అర్చకులు పురోహితులు పాల్గొన్నారు. ఈ భరతఖండంలో ఆ దేవతల గుణాలు, ఆ దేవతలలో ఉన్నటువంటి విశేషతలు, ఆ దేవతలలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రతి ఒక్కరికి జ్ఞానం రూపంలో బోధించే సేవనే బ్రహ్మకుమారిసు చేస్తున్నారు. మనం వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు మరియు రామాయణము, మహాభారతము, భాగవతము, విష్ణు సహస్రనామము. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు, రాజస్థాన్. 6వ పర్వతాలపై ఉంది. అక్కడ కూడా మీరు వచ్చి అక్కడ కూడా ఒక 3 days క్లాసెస్ ఉంటాయన్నమాట. దీని గురించి కూడా చెప్తూ ఉంటారు, అసలు సంస్థ గురించి కూడా తెలియజేస్తారు. అక్కడ కూడా మీరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్క పూజారులకి, పేరు పేరిన పురోహితులకి, స్పెషల్గా వచ్చిన దక్షిణామూర్తి రవి గారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్రహ్మకుమారి ఈ సంస్థ వారు భక్తి జ్ఞానం అనే ఒక విశేషమైన జ్ఞానాన్ని అందరికీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంగణం చూశారా, ఎటు చూసినా లైట్లన్నీ తెల్లగా ఉన్నాయి. మానవ శరీరం కూడా అంత మనస్సు ప్రశాంతంగా ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పమే ఈ బ్రహ్మకుమారి వారి ఒక సంస్థ. అందరూ కూడా ఆనందంగా ఉండాలని, బాధలు మర్చిపోవాలని, మనసంతా భగవంతుని మీద జ్ఞానాన్ని పెంచాలని వీరు ఇందాక నుంచి చెప్పిన ఉపన్యాసం అంతా కూడా అదే. మనిషికి కూడా పరమేశ్వరు వారి యొక్క అనుగ్రహమే మన దేహం. ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇదంతా కూడా ఆధ్యాత్మికంలో భాగంగా మేము చెప్తున్నాం. సంతపేట అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతపేటలాగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడింది. అవధూతులైతే అలాగే బ్రహ్మకుమారితో ఉండేటువంటి అందరూ కూడా సభ్యులు ఎన్నో కార్యక్రమాలు సంతపేట సాయిబాబా మందిరానికి చేసి అక్కడ కార్యక్రమాలు జరిగింది. ఇదంతా కూడా పెద్దలు చెప్పినట్టుగా చాలా దూరం నుంచి వచ్చి మనందరికీ కూడా ఏం చెప్పారంటే అందరికీ అందరూ చప్పట్లతో సత్కారం విశేష సత్కారం. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగు తీయడమే లక్ష్యంగా క్రీడాభారతి పనిచేస్తుందని క్రీడాభారతి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్రీడాభారతి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అందిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఒలింపిక్లో భారత్ తరపున పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లను సంప్రదిస్తూ మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నట్లు విజయ్ కుమార్ వివరించారు. ఈ క్రీడాభారతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన ఎయిడ్ ఇవన్నీ సపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 2036 ఒలింపిక్స్కి సంబంధించినటువంటి వాటికి తయారు చేయడం అనేది మా అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం. దీనికోసం మీరు ఎలాంటి కసరత్తు చేస్తారు సార్? మేము ప్రతి స్కూల్లోనూ విలేజెస్లోనూ అసోసియేషన్ తోటి వీళ్ళందరితో టైప్ పెట్టుకొని
వాళ్ళలో మెరుగల్ లాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్ని ఇవన్నిటికీ గవర్నమెంట్ ద్వారా అందించే ఏర్పాట్లు ప్రయత్నిస్తాం, సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏమైనా కోచింగ్ ఎలా ఇస్తారు సార్? గుర్తించిన కోచింగ్ అసోసియేషన్స్ ద్వారానే ఇస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయించుకోవాలి. అంటే నార్త్లో బాగా పాపులర్ అయింది, ఏ విధంగా అయింది సార్? నార్త్లో ఇది 90స్లో స్టార్ట్ అయింది ఈ ఆర్గనైజేషన్. 90s నుంచి కూడా నార్త్లో వెరీ వెల్ పాపులర్ దిస్ ఆర్గనైజేషన్. మన అర్జున అవార్డ్ గ్రహీతలు వీళ్ళందరూ ఈ అసోసియేషన్ మెయిన్ మెంబర్స్ అండ్ కమిటీ దీనికి సంబంధించి. మన సౌత్లో ఇప్పటివరకు పాపులర్ కాలేదు. ఇప్పుడు సౌత్లో కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి కమిటీని నియమిస్తూ కమిటీ ద్వారా ఈ క్రీడాకారుల్ని ఎన్నిక చేసి డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. క్రీడాకారులను గుర్తించడం మొదలైందా సార్? ఆల్రెడీ ఇప్పుడే మొన్నే స్టార్ట్ అయింది అసోసియేషను. సో వీఆర్ టచ్ విత్ ఆల్ ద స్కూల్స్, పీడీస్ అండ్ ఎవ్రీబడి అండ్ అసోసియేషన్స్ ఆల్సో అలాంగ్ విత్. ఎవరైతే మెరికల్ లాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. రైట్, గవర్నమెంట్ ప్రైవేట్ రెండా సార్? గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరైనా సరే ఎక్కడన్నా సరే సెలెక్ట్. ఈనాడు వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభను ఒంగోలు శివం శరణాలయంలో నిర్వహించారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవలు నిరుపమానమని వక్తలు కొనియాడారు. ఈనాడు, ఈటీవీ స్థాపించి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారన్నారు. పాత్రికేయ రంగంలో ఆయన ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మండవ మురళీకృష్ణ, జమిని శ్రీనివాస్, కొల్లా మధు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మారెల సుబ్బారావు, రాయపాటి జగదీష్, కొమ్మి రమణయ్య, మన్నం శేషయ్య, సీనియర్ జర్నలిస్టు రాఘవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కూడా రామోజీరావు గారికి ఒక వినూత్నమైన శైలి ఉండింది. డాల్ఫిన్ హోటల్ విశాఖపట్నంలో స్టార్ట్ చేసి చిన్న హోటల్గా దాన్ని ద్వారా ఈనాడు గ్రూప్స్ పేపరు, అదేవిధంగా కళాంజలి, మార్గదర్శి రూపొందించడం జరిగింది, ఏర్పాటు చేయడం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడానికి ఫిలిం సిటీ అనేది సినిమా షూటింగ్లు, ఇతర కార్యక్రమాలన్నిటికి కూడా ఒక 2000 ఎకరాలలో ఆయన ఈ ఫిలిం సిటీ ఏర్పాటు చేయడం భారతదేశంలోనే ఒక మంచి సంస్థగా ఏర్పడి దీంట్లో భాగంగా ఒక 20 నుంచి 25 వేల మంది ఉద్యోగస్తులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈయన అకాల మరణం ఈ మధ్యకాలంలో రామోజీరావు ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సంస్కరణ సభ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆయనకి మనసుకి ఆత్మకి శాంతి కలగాలని తెలియజేస్తున్నాం. ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ ఒంగోలు. నేను 40 సంవత్సరాల నుంచి ఆయన్ని చూస్తూ అదే క్రమశిక్షణతోటి మనం పనిచేసే దాంట్లో మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలనే విధానంతో ఆ లెజెండరీ స్థాయికి ఎదగాలనే విధానంలో పనిచేశాము. అందుకే ఆయన పేరు చెప్పంగానే మన శివం ఫౌండేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుందని రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన పైన కూడా లెజెండ్గానే ఉంటారని చెప్పి నేను మా మిత్రులందరి సమక్షంలో తెలియజేస్తూ నన్ను ఈ శివం ఫౌండేషన్కి మా అన్నగారు మారెల సుబ్బారావు గారు ఆహ్వానించినందుకు నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, బ్రతికితే రామోజీరావు గారిలాగే బతకాలని ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళాలి. రామోజీరావు గారి దగ్గర ఎంతోమంది పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే ప్రభుత్వ కంపెనీలతో ధీటుగా రామోజీరావు గారు శాలరీస్ ఇస్తా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ మన ప్రపంచంలోనే ఒక పెద్ద ఫిలిం సిటీ అయింది. ఇది దాన్ని టూరిజంగా చాలా మంచి ఇన్కమ్ వస్తుంది తెలంగాణ గవర్నమెంట్కి. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు. బులెటిన్లో స్మాల్ బ్రేక్. ఒంగోలు కొండయ్య బొంకు సమీపంలోని రవీంద్ర భారతి స్కూల్లో వ్యవస్థాపకులు తమ్మన రవిరాజ్ చిత్రపటానికి వారి కుమారుడు సాత్విక్ రాజు, పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న కుమారి మాట్లాడుతూ రవీంద్ర భారతి పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన మంచి వ్యక్తి స్కూల్ కరస్పాండెంట్ రవిరాజు చిరస్మరణీయుడని పేర్కొన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ నగరంలో రవిరాజు రవీంద్ర భారతి
పాఠశాల నడపటమే కాకుండా అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరినీ పలకరించే మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది మాధవి, కోచూరు శ్రీదేవి, రోహిత్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాకు ఒక రకంగా చాలా బాధాకరమైన రోజు. సారు చేసిన సేవలు మరువలేనివి. చాలా మహోన్నతమైన వ్యక్తి వారు. ఆయన మంచితనం, నిగర్వితనం అందరికీ ఎప్పుడూ గుర్తుంటాయి. సార్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. గిద్దలూరు మండలం దేవనగరం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతం నుండి దేవనగరం సమీపంలో వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు 8 అడుగుల గుంతలో పడిపోయింది. అటువైపు పశువులను మేతకు తీసుకువెళ్లిన రైతులు చిరుతపులి గుంతలో పడ్డ విషయాన్ని గుర్తించారు. ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల ఫోటోలతో ప్రత్యేకంగా తయారు చేసిన నోట్ పుస్తకాలను డాక్టర్ చాపల వంశీకృష్ణ సహకారంతో అందజేశారు. గ్రామంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రామంలో ఉన్న 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరానికి సరిపడినన్ని నోట్ పుస్తకాలు అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం కోసం గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను పుస్తకాల కవర్ పేజీ మీద అందంగా ముద్రించి ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి, డాక్టర్ చాపల శాంతకుమారి, శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాల కోఆర్డినేటర్ చాపల వినుకొండయ్య, మండల విద్యాశాఖాధికారి పద్మావతి, హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీదేవి, 3 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మస్తాన్, కృష్ణ, ప్రసాద్, తిరుమలాబి, ఉపాధ్యాయులు కొక్కిలగడ్డ సుబ్బారావు, నాగేశ్వరరావు, విద్యార్థులు పోతురాజు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీలో ఎంతమంది ఏమేమి అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? అలాగే ఇంజనీర్స్ వెనకాల? ఓకే, సరే. మీరందరూ అందరూ సాఫ్ట్వేరేనా? ఇంకా ఆఫీసర్స్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. మీకోసం మేడం వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ విలువైన టైం అంతా మీకోసము, మీకు మంచి చెప్పాలని, మంచి మంచి విషయాలు చెప్పాలని మీకోసము చాలా టైం కేటాయించుకొని వచ్చారు. అందుకని మీరు కూడా మేడం వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని బాగా చదువుకొని ఎంతో మంది మంచి జాబ్స్లో కానీ మంచి
పెద్దవాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదైతే వింటామో అవి పెద్ద అయిన తర్వాత మనకి మంచి మాటలుగా మంచి దారిలో నడవటానికి ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళు చేసే పనులు మనకి ఏం చేయాలో నేర్పిస్తాయి. డాక్టర్ గారు ఎక్కడ చదువుకున్నారో తెలుసా? 1వ తరగతి ఎక్కడ చదువుకున్నారో తెలుసా? మీ స్కూల్లోనే, ఈ స్కూల్లోనే. డాక్టర్ గారు ఏ ఊరు? కాదు, ఈ ఊరు. మీ ఊరు ఒంగోలులో హాస్పిటల్ ఉంది, అక్కడ ఉంటారు. కానీ సొంత ఊరేది? ఈ ఊరే. ఈ ఊరంటే మీ ఊరు. మీ ఊరి డాక్టర్ గారు మీ బడిలో చదువుకున్నారు. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఒక డాక్టర్ గారు అయ్యారు, ఒక పెద్ద హాస్పిటల్ పెట్టారు, అందరికీ డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. పేదవాళ్ళకి ముఖ్యంగా చాలా తక్కువగా ఫీజు తీసుకొని ఎంతో ప్రేమగా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ స్వతంత్రంగా వెళ్తారు. చేమదుంపల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తీర ప్రాంతంలో ఈ సీజన్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఒక్కొక్క రైతు 3 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఈ పంట సాగు చేస్తున్నారు. తుంపర సేద్యంలో రైతులు నీటి తడులు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4,000 ఎకరాల్లో సాగవుతుంది. 6 నెలల పంట కాలం ఎకరాకు 120 నుండి 150 క్వింటాల వరకు దిగుబడి చేస్తుందని రైతులు చెబుతున్నారు. పంటను ఇతర రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతుందన్నారు. ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, నాందేడ్, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు తమ పంటను విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడికి ఎలాంటి నష్టం లేకుండా ఆదాయం వస్తుందని తెలిపారు. అందువల్ల రైతులు ఎక్కువగా చేమదుంపల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విత్తనాల సరఫరాలో కానీ పంట కొనుగోలులో కానీ సంబంధిత ఉద్యాన శాఖ ప్రోత్సాహం లేదని రైతులు తెలిపారు. ఆరం లీలీ లేదా ఆరేసి కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కొలోకేషియో ఎస్కులెంటా. దీనిని కోయాంటికోరం అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే ఆహారంగా పనికొచ్చేది అని అర్థం. యాంటికోరం అంటే ప్రాచీనులు ఉపయోగించినది అని అర్థం. ఆరేసి కుటుంబానికి చెందినది కనుక దీనిని ఆరం అని కూడా అంటారు. హిందీలోనూ ఉర్దూలోనూ దీనిని ఆర్వి అనడానికి మూలం ఇదే. హిందీలో కుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో టేరు అని కానీ టేరు రూట్ అని కానీ అంటారు. చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఈ మొక్కని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చేమ మొక్కకి కాండమంటూ ఉండదు. ఆకులు కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ కాలువల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప, దాని చుట్టూ పిల్ల దుంపలు ఉంటాయి. పేరులోని యాంటికోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం, అనగా ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్ దీవులు, వియత్నాం వగైరా. ఇది భారతదేశంలోకి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చేమదుంపల సాగు అధికంగా ఉంటుంది. కొత్తపట్నం మండలంలో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. తుంపర్ల సేద్యం ద్వారా రైతులు చేమదుంపల సాగు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు దుంప ఎగుమతి అవుతోంది. కొత్తపట్నంతో పాటు జిల్లాలో చిత్తడి నేలల్లో చేమదుంప సాగు చేపడుతున్నారు. చేమదుంపలను ఆహారంలో ఇష్టంగా తీసుకుంటున్నందువల్ల ఈ దుంపలకు మంచి డిమాండ్ ఉంది. దుంపల్లో శక్తి, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, పీచు పదార్థం, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, థయామిన్ B1, రైబోఫ్లావిన్ B2, నియాసిస్ B3, పాంటోథెనిక్ ఆమ్లం B5, విటమిన్ B6, ఫోలేట్ B9, విటమిన్ C, విటమిన్ E, ఖనిజములు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఉంటాయి. పోషక విలువల పరంగా 100 గ్రాముల చేమదుంపలు సుమారు 120 క్యాలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు ఉండడం వల్ల, పోషక నార, డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరంలో చాలినంత శక్తి ఉంటుంది.
బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు, ప్రోటీన్లు కొద్దిగానే ఉంటాయి. విటమిన్ సి, B6, ఈ, మ్యాంగనీస్, కాల్షియం, ఇనుము, భాస్వరంతో పాటు పోషక నార, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక పదార్థాలు చేమదుంపలో ఉంటాయి. మరీ ఎక్కువగా తినడం వల్ల కడుపులో వికారం, అసౌకర్యం, విరేచనాలు వంటివి కలగవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొంది. అల్పపీడనంగా మారిన 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతం పశ్చిమ మధ్య వాయువ్య దిశలో దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ నుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అంచనా ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 29వ తేదీ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. ఇది సత్య న్యూస్లో నేటి మాట. నిజాయితీగా ఉండే వాళ్ల చుట్టూ ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది మంది మంచి వ్యక్తులే అయి ఉంటారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.